కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 క్రిమినల్ చట్టాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా మేము గమనించింది, తర్వాత మొత్తం దేశవ్యాప్తంగా అందరం గమనించింది ఏంటంటే, పాత సీసాలో అంటే కొత్త సీసాలో పాత సారాన్ని నింపిండ్రు. ఒక 10% మాత్రమే పాతయన్నీ అట్లాగే ఉంచి వాటి యొక్క సెక్షన్లను మార్చి ఏదో నెంబర్లు మార్చి మళ్ళీ ఒక 10% మాత్రం ప్రజా వ్యతిరేకంగా చట్టాలని మార్చడం జరిగింది. మరి ప్రజా వ్యతిరేకత అంటే ఏంటో మేము చెప్పదలుచుకున్నాం. మరి ప్రజా వ్యతిరేకత అంటే ఏంటంటే, ప్రజలకి ఏమాత్రం కూడా పౌరులకు హక్కులకు భంగం కలిగే విధంగా మరి ఈ చట్టాల యొక్క 10% మార్పులు చేశారు. దాంట్లో ముఖ్యమైన మార్పును మేము ఏమంటున్నామంటే, రాజద్రోహం తీసుకుపోయి దేశద్రోహం ఎందుకు? ఇప్పుడు దేశద్రోహం ఎక్కడిది, రాజద్రోహం ఎక్కడిది, దేశద్రోహం ఎక్కడిది? దేశాన్ని ద్రోహం చేసుడు అంటే, ఇప్పుడు మాట్లాడితే దేశాన్ని ద్రోహం చేసుడు అంటే, మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా ముచ్చట పెడితే దేశద్రోహం అంటే అది ఎట్లా అవుతుంది? కాబట్టి మళ్ళీ కూడా మీరు బ్రిటిష్ చట్టాన్ని తీసుకొచ్చినట్టు అయిపోయింది. బ్రిటిష్ చట్టం లేదు అనుకుంటేనే మళ్ళీ బ్రిటిష్ చట్టాన్ని తీసుకొచ్చిండ్రు. రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే, చార్జెస్ ఇప్పుడు ఒక ఎఫ్ఐఆర్ను చేయడానికి ఎఫ్ఐఆర్ ఇమీడియట్గా చేయాలండి. 14 రోజులు పోలీసులు ఎందుకు ఆగాలి? 2-3 రోజులు ఆగొచ్చు కదా. 2-3 రోజులు ఆగితే 14 రోజులు నేను ఒక కంప్లైంట్ ఇచ్చిన తర్వాత 14 రోజులు మరి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నేను 14 రోజులు ఎఫ్ఐఆర్ ఆపుతారంటే ఎంత జాప్యం అది? మీరు చేసిన చట్టం ఏంటిది? కాబట్టి అది కూడా ఒప్పుకునేది లేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే, పోలీస్ కస్టడీ పెంచడం ఏంది నాకు అర్థం కాదు. అసలు ఎందుకు అవసరమా? అంటే 15 రోజుల నుంచి మీరు అవసరమైతే ఈ మన కస్టడీని పెంచుకోవడము, తర్వాత అవసరమైతే 60 రోజులు చేయడం, 90 రోజులు చేయడం, ఇది ఖచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘనే. అన్ని కేసులు ఇప్పుడు 90% కేసులు రాజ్యం పెడుతున్నవే, 10% కేసులు ప్రైవేట్ కేసులే. కాబట్టి ఇట్లా మరి మనం ఈ విషయాల మీద ఇప్పుడు నిరసన తెలిపే హక్కును తీసేస్తారు, మాట్లాడే హక్కును తీసేస్తారు, ఇప్పుడు కేసులు అయిన వాళ్ళకు అది చేసేస్తారు. ఇప్పుడు కొన్నిటిని మేము ఆహ్వానిస్తాం. ఎట్లాంటి వాటిని ఆహ్వానిస్తాం? మీరు నకిలీ నోట్ల తయారీని ఉగ్రవాదం అన్నారు, అది మంచిదే. ఆర్థిక సంబంధానికి సంబంధించిన నేరాలు అన్నారు, దాన్ని ఒప్పుకుంటాం. కానీ వీటిని మాత్రం ఖచ్చితంగా ఒప్పుకునేది లేదు. వేరైతే పౌరుల హక్కులకు భంగం కలిగించే విధంగా ఉన్నట్టు వాటి మీద ఖచ్చితంగా మీరు మార్చుకోవాల్సిందే. ఇప్పుడు మీ మార్పు కాదు, ఇప్పుడు ప్రజలు మార్పు కోరుతున్నారు. ప్రజలు మీరు ఇష్టం వచ్చినప్పుడు లా కమిషన్కి ఎందుకు ఇవ్వలే? ప్రజల మధ్య చర్చకి ఎందుకు పెట్టలే? ప్రజల మధ్య చర్చ పెట్టినాక ఎందుకు మార్చలే? ప్రజాభిప్రాయాన్ని ఎందుకు తీసుకోలే? ప్రజాభిప్రాయం తీసుకోకుండా మీరు చట్టాలను ఎట్లా మార్చిండ్రు? అసలు ఏం జరుగుతుందో తెలుసుకున్న తర్వాత మీరు పెట్టిన 350 మీటింగ్లు సరిపోతాయా ఈ చట్టాలు మార్చడానికి? కావు. కాబట్టి ప్రజల మధ్య లా కమిషన్ తెలియకుండా ఏదో దొంగచాటుగా అందరూ విపక్ష సభ్యులను ఎల్లగొట్టి చట్టాలు చేస్తే సరిపోదు. కాబట్టి ఈ చట్టాలను మార్చాల్సిన అవసరం ఉంది. ఈ చట్టాలని మార్చే వరకు, ప్రజలకి అనుకూలంగా మార్చే వరకు, ప్రజల పక్షాన ప్రజాస్వామికంగా చట్టాలను ఉంచేంత వరకు, రాజ్యాంగబద్ధంగా చట్టాలను ఈ 3 క్రిమినల్ చట్టాలు ఏవైతే ఉన్నాయో, తీసుకొచ్చిన దాంట్లో మార్పులు ఏవైతే ఉన్నాయో, అవి ఏదైతే రాజ్యాంగ వ్యతిరేకం ఉన్నాయో వాటి మీద ఒకవైపు మేము న్యాయ పోరాటాన్ని, రెండో వైపు ప్రజా ఉద్యమాన్ని నిర్మించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్తారు. సార్ చెప్పారు కదండి, అది చాలు. ఈరోజు ఖమ్మం జిల్లాలోని టీటీడీసీ ట్రైనింగ్ సెంటర్లో వీరనారి మండల ఆశా సాధన సమితి ఆధ్వర్యంలో కొత్త క్రిమినల్ చట్టాల మీద అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మొహమ్మద్ సాదిక్ అలీ, హైదరాబాద్ హైకోర్టు న్యాయవాదిని ఆహ్వానించడం జరిగింది. మా ఆహ్వానాన్ని మన్నించి ఆయన రావడం కూడా జరిగింది. సో దీనిపై ఆయన వివరణ ఇచ్చారు క్లుప్తంగా. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఒకే ఒక పని ప్రజల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం పేర్లు మార్చడం, అంతేగాని పేర్లే మార్చుకుంటూ పోవడమే కానీ దాన్ని ప్లేస్లో ఇంకా కొత్తగా ప్రజల శ్రేయస్సు కోసం చేయడం, ఎంప్లాయ్మెంట్ కల్పించడం, యూనివర్సిటీలని స్థాపించడం, ఇలాంటివి ఏది ప్రభుత్వం పెద్దగా చేపట్టలేదు. కానీ పేర్లు మారుస్తూ పోయింది. దానిలో భాగంగానే ఈ న్యాయ చట్టాలని కూడా మార్చి పేర్లను మార్చింది. ఏ విధంగా రైతులు కొత్తగా నల్ల చట్టాలను తీసుకొస్తే రైతులు పోరాటం చేశారో, రైతులు పోరాటం చేసి ఆ నల్ల చట్టాలని తీసి ఎల్లగొట్టేశారు. అప్పటి వరకు వాళ్ళు ఉద్యమాన్ని ఆపలేదు. మనం కూడా వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఒక న్యాయవాదిగా నేను కూడా ఈ నల్ల చట్టాలకి వ్యతిరేకంగా, అంటే క్రిమినల్ చట్టాలకి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. ఈ పోరాటంలో మేము సాదిక్ అలీ సార్ చేసే ప్రయాణంలో మేము కూడా సాదిక్ అలీ సార్తో ఉంటాం అండ్ ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.